అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ అంశంలో రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి భూములు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారని పెద్దకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 24,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ లో ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. మనతో పాటు పెదకూరుపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏం సార్, ఎలా అనిపిస్తుంది 1 year సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ముందుగా కూటమి ప్రభుత్వాన్ని మంచి మెజార్టీతో గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, అట్లనే నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నా పెదకూరుపాడు ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత సంవత్సర కాలంగా గాడి తెప్పిన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి పథకాలని అట్లనే అభివృద్ధి కార్యక్రమాలని చేయడం జరుగుతుంది. అమరావతి అభివృద్ధి కానీ, పోలవరం ప్రాజెక్ట్స్ కానీ, అట్లనే మేము ఏదైతే చెప్పామో సూపర్ 6 పథకాలు వాటన్నింటినీ నెరవేర్చడం కానీ జరుగుతుంది. కొన్ని దాదాపు 4 పథకాలని ఆల్రెడీ నెరవేర్చడం జరిగింది. ఇంకో 2 పథకాలని రాబోయే 4 నెలల్లో కాలంలో మిగతా పథకాలు కూడా నెరవేరుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే మా నియోజకవర్గానికి వచ్చి నేను ఎలక్షన్ టైంలో చెప్పిన కార్యక్రమాల్లో నిరుద్యోగ యువత గురించి కానీ, తాగునీరు సాగునీరు కానీ, అట్లనే రోడ్ల విషయం కానీ చెప్పడం జరిగింది. రోడ్ల విషయంలో దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గొంతులు లేని రోడ్లని చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మిగతా రోడ్లన్నీ పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లనే నిరుద్యోగ యువత గురించి పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజధాని రెండో విడత డెవలప్మెంటు మా నియోజకవర్గంలో రాబోతుంది. దాంట్లో భాగంగా మా యువతకి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో కూడా నేను జాబ్ మేళా పెట్టి కొంతమందికి ఇప్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా జాబ్ మేళాలు పెట్టి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. అట్లానే ఇకపోతే తాగునీరు సాగునీరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తాగునీరు సాగునీరు తీసుకొస్తామని చెప్పడం జరిగింది. వాటిని రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సర కాలంలోనే వాటిని లిఫ్ట్లను పూర్తి చేసి తాగునీరు సాగునీరు తెప్పించే విధంగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, ల్యాండ్ పూలింగ్ సంబంధించి 2వ విడతలో సీఎం గారు ఇచ్చిన టార్గెట్ని అత్యధికంగా రీచ్ అయినటువంటి ఎమ్మెల్యేగా మీకు మంత్రుల నుంచి కూడా కితాబులు వస్తున్నాయి. ఎట్లా చూడొచ్చు ఇదంతా కూడా? అది దాదాపు మా నియోజకవర్గంలో 30,000 ఎకరాల వరకు భూసేకరణ ఉంటుందని మాకు చెప్పడం జరిగిందండి. నేను ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ తీసుకొని వాళ్ళ విల్లింగ్ కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు ఒక 10 గ్రామాల్లో మనం గత నెలలోనే మీటింగ్స్ పెట్టి వారి యొక్క విల్లింగ్నెస్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళు ప్రజలందరూ కూడా దాదాపు 90% ఆఫ్ ది పీపుల్ సుముఖంగా ఉండారు. దాదాపు 24,000 ఎకరాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. ఇకపోతే ధరణికోట, అమరావతి 2 గ్రామాల్లోనే మనం ఇంకా గ్రామ సభలు పెట్టలేదు. ఆ గ్రామ సభలు కూడా పెట్టి దాంట్లో 10,000 ఎకరాలు కూడా గవర్నమెంట్కి ల్యాండ్ పూలింగ్లో ఇప్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గత మొదటి విడతలో రాజధాని 33,000 ఎకరాలు అయితే మా నియోజకవర్గంలో కూడా దాదాపు 34,000 ఎకరాలు వచ్చే అవకాశం ఉంది. దాదాపు గత అమరావతితో పాటు మా అమరావతి కూడా కలిసి ఒక మెగా రాజధానిగా ఇది రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లనే చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. రాబోయే ల్యాండ్ పూలింగ్లో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మాకు చెప్పడం జరిగింది. అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, స్పోర్ట్స్ సిటీ అవ్వచ్చు, ఏదైనా కూడా డెవలప్మెంట్ మా కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే మీ నియోజకవర్గంలో ప్రతిపక్ష పాత్ర, అధికార పక్ష పాత్ర మీరే ప్రవేశిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ప్రతిపక్షం కనబడుతున్న పరిస్థితి కూడా లేవు. కానీ ఈరోజు వెన్నుపోటు దినం అనే విధంగా చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు ఇదంతా? వాళ్ళు ఓడిపోయిన తర్వాత ప్రజల కోసం ఏమి కావాలో ప్రతిపక్షంగా పోరాడే ఇది లేక ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటా పక్క రాష్ట్రాలకు వెళ్ళి చేస్తున్న పరిస్థితులు. కానీ ఇప్పుడేదో ఆ సైకో జగన్మోహన్ రెడ్డి పిలిపించాడని వచ్చి వెన్నుపోటు దినోత్సవం అంటున్నారు. మీరు చేసుకోవాల్సింది వెన్నుపోటు దినోత్సవం కాదు నాయన, గొడ్డలపోటు దినోత్సవం. అది గుర్తుపెట్టుకోవాలి. ముందు వెన్నుపోటు పొడిచింది మీ తల్లికి చెల్లికి మీ నాయకుడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీ నాయకుడు పిలిపియంగానే మీరు బుద్ధి లేకుండా రోడ్ల మీదకి వచ్చి మీరు
5 సంవత్సరాలు పొడిచిన వెన్నుపోటును మర్చిపోయి మీరు ఇవాళ రోడ్డు మీదకి రావటం చాలా ఆశ్చర్యకరం, హాస్యాస్పదం. మీరు ఫస్ట్ ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలి. మీరు గత 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశారు, అసలు ఏం చేశారనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మేము వచ్చిన సంవత్సరంలో మేమేం చేసామనేది మేము చూడడానికి రెడీగా ఉన్నాం. మీరు 5 సంవత్సరాల్లో మీరేం చేశారనేది మీరు గుర్తుపెట్టుకోండి. రోడ్డు ఏదో శాంక్షన్ చేయించామన్నాం, కనీసం ₹1 నిధులు శాంక్షన్ చేయించావా? లేదు. ఇవాళ మేము శాంక్షన్ చేస్తే పని చేయాల్సిన పరిస్థితి ఉంది. ₹1 కూడా శాంక్షన్ చేయను. ఊరకు రోడ్డు శాంక్షన్ చేస్తే సరిపోదు, నిధులు శాంక్షన్ చేయాలి కదా. ఇవాళ ఊరకు వెన్నుపోటు దినోత్సవం అని 10 మంది సైకిళ్ళని వేసుకొని రోడ్ల మీదకి వస్తే సరిపోయిద్దా? మా నాయకుడు క్రమశిక్షణ అని చెప్పాడు కాబట్టి ఊరుకున్నాం. లేకపోతే నియోజకవర్గంలో రోడ్ల మీద కూడా రాని పరిస్థితి మీకుండేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది ప్రధానంగా కూడా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో క్లారిటీగా ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. దాంతోపాటు ప్రతిపక్షం పార్టీ ఏదైతే కనీసం ప్రజా అవసరాలకు ఎక్కడా కనబడుతున్నటువంటి పరిస్థితి లేదు, కానీ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా భాష్యం ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్.